అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ల సలహాలు పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో పల్లె దవాఖానాలను ప్రారంభించి బీపీ చెకప్ చేయించుకున్నారు. మందులను పరిశీలించారు. పల్లె దవాఖానకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం చేసేందుకు డాక్టర్లు కృషి చేయాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి పల్లె దవాఖానాలు ఉపయోగపడతాయని తెలిపారు. యువత కోరుతున్న గ్రామ పంచాయతీ ఎంత చేసినా మీ అందరి సహకారం ఉండాలని యువతను కోరారు. స్వచ్ఛదనము పచ్చదనం లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సంవత్సరం పొడవునా శుభ్రంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. సంబంధించినటువంటి పల్లె దవాఖానాను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడైనా మనిషి తన జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించినటువంటి సూత్రాలను డాక్టర్ సలహాలను పాటించాల్సిందిగా ముందుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనం డాక్టర్ ఎంత చెప్పినా మనం కొన్ని పాటించకపోతే అది మన జీవితాన్ని ప్రభావితం చేయగలిగేంత ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ ఆ విషయం లోపల ఎవరో చెప్తూనే అనుకునేది కంటే ఎక్కువ కూడా ఇంతకు కలెక్టర్ గారు చెప్పినట్టుగా సామాజిక బాధ్యత. మన దగ్గర ఇంతకుముందు గతంలో ఎట్లున్నా నడిచింది. పాత టైర్లు ఉంటాయి, లేకపోతే పాత గోళాలు ఉంటాయి, పాత ఆడేదో ఒక లొందు ఉంటుంది, చిన్న రంధ్రం ఆడేదో ఉంటాయి, అన్ని నీళ్ళు నిలిచి ఉంటాయి. మనం వాటిని పట్టించుకోం. కానీ నేను ఈ గ్రామ యువతను కోరుతా ఉన్నా, నా నిన్న మొన్న సమాచారం ప్రకారంగా సరే 100 మంది జ్వరాలు ఉండొచ్చు. ఆ జ్వరాలన్నీ మీరు డెంగ్యూ అనుకుని ఉండొచ్చు. డెంగ్యూ మాత్రం పాజిటివ్ 2 వచ్చినాయి. సరే, అందులో ఒక ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకో ట్రీట్మెంట్ ఉండొచ్చు. మిమ్మల్ని పోతా ఉన్న ఆ జ్వరాల పరిస్థితి కూడా రాకుండా, గోళీ అనేది అవసరం లేకుండా ఉండే విధంగా గ్రామాన్ని చక్కదిద్దుకోవాలంటే యువత బాధ్యత ఉంది. యువతను కోరుతా ఉన్నా, వాళ్ళ గ్రామ పారిశుద్ధ కార్మికులు ఎంత చేసినా, గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఎంత చేసినా మీ అందరి సహకారం, ఎవరి ఇళ్లలో వాళ్ళు పరిశుభ్రం చేసుకొని మీ వాడలలో ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో బాగుందా అనేటువంటి వాతావరణాన్ని కల్పించుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఇస్తుంది కావచ్చు, లేకపోతే ఇంకా పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమం ఇస్తే కావచ్చు, అవన్నీ వారం రోజులు 10 రోజులు ఇస్తుంది. కానీ సంవత్సరానికి 365 రోజులు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రాంతం, మనం నివసిస్తున్నటువంటి ఏరియా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాతావరణం సీజన్ మారినప్పుడు, ఎండాకాలం నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి సీజన్ మారుతున్నప్పుడు ప్రకృతి రీత్యా కొన్ని అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకోకపోతే. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకునే విషయం లోపల అందరూ కాపాడుకోవడానికి ఇటువంటి పల్లె దవాఖానాలు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఇంకా ఈ నియోజకవర్గంలో 30 మేజర్ గ్రామాలు ఉన్నాయి. 3 పోలింగ్ స్టేషన్స్ కంటే ఎక్కువ, అంటే ఓట్స్ వచ్చే ఎక్కువ గ్రామాలు మొత్తం 160 గ్రామాలు, 30 గ్రామాలు ఉన్నాయి. ఆ 30 గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ జిమ్లు పెట్టాలనే విధంగా నిర్ణయం తీసుకున్నాం. 30 గ్రామాలకు సంబంధించి ముందు ఫస్ట్ ఫేజ్లో ఓపెన్ జిమ్లు పెట్టి, దాని తర్వాత ప్లాస్టిక్ కూడా మొన్న మేము కోహెడలు ఇచ్చినప్పుడు అక్కడ బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేసిన, సిద్దిపేట జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 70-80 గ్రామాల్లో ప్లాస్టిక్ను నిరోధిస్తూ మహిళా సంఘాలకు మొత్తం ఒక స్టీల్ బ్యాంక్ కింద 500 ప్లేట్లు గ్లాసులు, ఎవరింట్లో ఫంక్షన్ అయినా 500 మంది ఒకేసారి తినే విధంగా సరంజామాను కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం తరఫున ఇస్తామా, వేరేటోళ్ళ సహకారం తీసుకొని ఇస్తామా, త్వరలో 100% ఈ నియోజకవర్గంలో ప్లాస్టిక్ను వాడకుండా ఉండే విధంగా ఛాయ్ తాగడానికి కూడా స్టీల్ గ్లాసులతో పాటుగా ప్లేట్లు అన్ని రకాల ఇచ్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. దానికి కూడా జిల్లా కలెక్టర్ గారు బాగా చొరవ తీసుకొని, డిపిఓ గారు కూడా చొరవ తీసుకొని ఆ కార్యక్రమం రూపొందిస్తూ ఉన్నారు. వారు కూడా ఈ సందర్భంగా అటువంటి ఒక ప్రాక్టికల్ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ప్లాస్టిక్ను వాడొద్దనే ఒక పెద్ద సూత్రాన్ని ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అమలు చేస్తున్న సందర్భంగా వారికి ఇద్దరు కూడా ఇక్కడి శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ